నమస్కారం. సకల దేవతా దర్శనం భక్తి ముక్తి ప్రదాయకం పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ కలియుగంలో ప్రతి మనిషిని పట్టి పీడించే దుర్గుణాలు అరిషడ్వర్గాలు. ఆ అరిషడ్వర్గాలను నామరూపాలు లేకుండా చేసే భగవంతుడు ఆంజనేయుడు. ఒక్కసారి వాయుపుత్రుడిని తలిచినా చాలు దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయి. ఇక ఆ స్వామిని దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతటి పరమాత్ముడు స్వయంభూ ప్రతిష్టమూర్తిగా వెలిసిన పరమ పావన క్షేత్రం కసాపురం. అనంతపురం జిల్లాలోని ఈ ప్రసిద్ధ క్షేత్రంలో శ్రీరామ బంటు భక్తుల పాలిట వరప్రదాయకుడిగా కొలువై ఉన్నాడు. అంతటి విశిష్ట దివ్యధామాన్ని నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో దర్శించి తరిద్దాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. మన రాష్ట్రంలోని అనేక ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో ప్రత్యేకమైనది కసాపురం. దుష్ట భయాలతో బాధపడేవారు ఈ స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు వెంటనే ఆరోగ్యవంతులవుతారని ఇక్కడి విశ్వాసం. యుగ యుగాలుగా దుష్టశక్తి వినాశకుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామివారి క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. ఈ వాయుపుత్రుడి అనుగ్రహం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఆంజనేయుణ్ణి సేవించి పునీతులవుతుంటారు. శ్రీరామచంద్రుడి పాదసేవకుడు, పిలిచినంతనే భక్తులను అనుగ్రహించే రుద్రస్వరూపుడు, దుష్ట భయాలను దూరం చేసే వాయుపుత్రుడు శ్రీ ఆంజనేయుడు. అందుకే విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకుంటే చాలు వెంటనే విముక్తి లభిస్తుందని ఐతిహ్యం. అంతటి ప్రసన్నవరదుడు కొలువై ఉన్న మహిమాన్విత క్షేత్రమే కసాపురం. మంగాంబుధి హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ వించితిమి 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 హనుమంత మంగాంబుధి హనుమంత. అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో ఉన్న ఈ క్షేత్రం గుంతకల్ పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 700 ఏళ్లుగా స్వామివారు ఇక్కడ కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. క్షేత్ర ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే సుందరమైన ఆలయ ప్రాంగణం భక్తులకు దర్శనమిస్తుంది. దుష్టశక్తులు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే హనుమంత లోకం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో సుందరమైన అంజనీపుత్రుడి విగ్రహం కనువిందు చేస్తుంది. అవధారు చిత్తగించు హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు
అవధారు చిత్తగించు హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు. ప్రతినిత్యం ఆంజనేయుడి భక్తులతో విలసిల్లే ఈ క్షేత్రంలో కేసరి తనయుడు అన్నిత్యం నివసిస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎంతటి మానసిక రుగ్మతలతో బాధపడేవారైనా ఈ ఆలయంలో కాలుపెట్టిన వెంటనే స్వస్థత పొందుతుంటారు, ఆంజనేయుడి రక్ష పొందుతూ ఉంటారు. ఈ క్షేత్ర ఆవిర్భావానికి మూల పురుషుడు శ్రీ వ్యాసతీర్థుల వారు. బిరుదు బంటి తడు పెద్ద హనుమంతుడు బిరుదు బంటి తడు పెద్ద హనుమంతుడు సిరులతో రామునికి సీతాదేవికి బిరుదు బంటి తడు పెద్ద హనుమంతుడు సిరులతో రామునికి సీతాదేవికి బిరుదు బంటి తడు పెద్ద హనుమంతుడు. కసాపురం క్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభూ ప్రతిష్ఠిత మూర్తి. భూగర్భంలో స్వయంభూగా లభించిన స్వామిని వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించారు. 700 ఏళ్లుగా ఈ క్షేత్ర అధిపతిగా రామబంటు పూజలందుకుంటున్నాడు. అయితే ఇక్కడ స్వామివారిని దర్శించడానికి ముందు భక్తులు కొండపై కొలువున్న విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. ఈ స్వామికి మొక్కులు చెల్లించుకున్న తర్వాతే అంజన్న సన్నిధానానికి వెళ్తారు. కసాపురం క్షేత్రంలో ఆంజనేయ స్వామి కంటే ముందుగా పరమేశ్వరుడు వెలిశాడని ఐతిహ్యం. పూర్వం ఈ కొండపై వీరన్న స్వామి పేరిట పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. అయితే కాలక్రమంలో ఆ పురాతన క్షేత్రం శిథిలమైపోగా అదే స్థానంలో భక్తులు విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామివారిని ప్రతిష్ఠించారు. అందుకే ఈ స్వామి విశ్వనాథుడిగా వీరన్నగా భక్తుల పూజలందుకుంటున్నాడు. పాహి శ్రీ హనుమంత పాహి శుభచరిత పాహి శ్రీ హనుమంత పాహి శుభచరిత మమ్ములను దయగనుమా మహితాత్మ హనుమా పాహి శ్రీ హనుమంత పాహి శుభచరిత. శ్రీ ఆంజనేయుడు రుద్రస్వరూపుడు కనుక వాయుపుత్రుడి కంటే ముందుగా ఇక్కడ పరమేశ్వరుడు వెలిశాడని ప్రతీతి. ఈ స్వామివారిని దర్శిస్తే కాశీక్షేత్ర సందర్శన ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది భాద్రపద, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ కొండపై విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామికి ఈ స్వామివారి ఆలయం ఈశాన్య ప్రదేశంలో ఉండటం విశేషం. అవధారు చిత్తగించు హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో స్వల్ప విరామం.